టైంలో గుడ్ మార్నింగ్ ఏంటంటే అంటే మనం ఎప్పుడు మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటామో ఎప్పుడూ అట్లనే ఉండాలని చెప్పేసి గుడ్ మార్నింగ్, దాంతోపాటు అయితే గుడ్ ఎర్నింగ్ అన్నమాట. బాగా డబ్బులు ఎర్నింగ్ చేయాలి. అయితే నేను కూడా గ్రౌండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మా మేడమే, నా పేరు రవీందర్ రెడ్డి. నేను డాక్టర్గా 2 క్లినిక్లు మెయింటైన్ చేస్తున్నా. మేడం అన్నట్టు యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం సెటర్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి. సెటర్ అయినా సరే ఏదైనా బిజినెస్ అంటే మనం రోజు అక్కడ పోయి ఉంటేనే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం మన ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటే, అంటే రోజు మనం సబ్బు పేస్ట్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే కదా, నూనె వాడాలి, టీ పౌడర్ వాడాలి, ఇట్లాంటి నిత్యావసర వస్తువులు మన ఇంట్లో వాడుకుంటూ, ఇంతకుముందు సారు హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ చూపించింది. అదేంటంటే ఎలాంటి కెమికల్ లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు అంటే అందరం తీసుకోలేము. ఇప్పుడు జ్వరం వచ్చిన ఆయనకి ఏం చేస్తాం, మనం పండ్లు తీసుకొని వెళ్తాం. ఆయన ఎన్ని రోజులు తింటాడు? మరి రోజు తింటాడా? రోజు తినడు. ఆ హాస్పిటల్లో ఉన్న రోజులు తింటాడు, ఇంటికి వచ్చినాక మళ్ళీ మామూలు. దాని బదులు ఏంటంటే ఇక్కడ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆ క్యాప్సిల్స్ వేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. దాంతోపాటు ఏంటంటే సరే ఇక్కడ కొందరికి ఏమనిపిస్తుంది అంటే తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, మొక్కల నొప్పులు వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఆ ట్యాబ్లెట్ల వల్ల ఏంటంటే నొప్పులు ఈ ట్యాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, కిడ్నీ ఖరాబ్ అయ్యి. ఇట్లా ఒక ట్యాబ్లెట్కి ఒకటి ఏదైతే ఒకటి వాడతామో దానికి ఇంకోటి ఖచ్చితంగా దానికి రిలేషన్ ఏదో ఇంకో జబ్బు తయారైంది. అది మేము గ్రహించి ఏంటంటే ఆ రకంగా నలుగురికి హెల్ప్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ హెల్త్ని కాపాడవచ్చు అనే ఉద్దేశంతో వచ్చినాం. ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాండి. అక్బర్ బీర్బల్ పేర్లు విన్నారా ఎప్పుడన్నా? అంటే బుక్కులలో, మామూలుగా టీవీలలో. అయితే అక్బర్ వచ్చేసి రాజు, బీర్బల్ వచ్చేసి రైట్. వాళ్ళిద్దరే మామూలుగా మాట్లాడుతూ ఏదో తేడా వచ్చేసి రాజు ఏం చేస్తాడంటే, బీర్బల్ నువ్వు వెళ్ళిపోనా ఆ రాజ్యంలోకి అని చెప్పేసి. సరే అని చెప్పేసి మంత్రి వెళ్ళిపోతే రాజు పని చేయగలుగుతాడా? చేయలేదు. ఖచ్చితంగా ఇక్కడ అప్ లైన్, డౌన్ లైన్ 2 కమ్యూనికేషన్ కూడా అట్లనే ఉంది. అయితే కొద్ది రోజులకు రాజు లేడు కదా, మంత్రి లేడు కదా అని చెప్పేసి, మంత్రి లేకుంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ మంత్రిని ఇన్వైట్ చేస్తాడు. రమ్మన్నప్పుడు ఏం చేస్తాడంటే, మంత్రికి ఏంటంటే బాగా తినడం, ఆహారం అనేది మంచి అలవాటు, మంచి భోజనం చేయాలని. ఆ అలవాటుకి ఏం చేస్తాడంటే అన్ని రకాల దేశాల నుంచి అందరిని తీసుకొచ్చి వంటలు చేపించేసి మంత్రిని ఇన్వైట్ చేస్తాడు. మంత్రిని ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే ఆయన వస్తాడు, ఈ వంటలు ఉన్నాయి బీర్బల్ తినండి హ్యాపీగా అంటే పోతాడు, ఇట్లా తీస్తాడు. అన్నీ అట్లా చూసి వచ్చేసి అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదండి. ఏంటిది అది? ఒకటి లేదు. ఒకటి ఏం లేదు, నేను అన్ని రకాలు చేయించిన కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. అన్నీ ఉన్నాయి రాజా గారు, ఒక్కటి లేదు. ఒక్కటి ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, తినడానికి అన్ని రకాలు ఉన్నాయి, కానీ నాకు ఆకలి లేదు, కానీ నేను తినలేదు. ఈ బిజినెస్లో కూడా మీకు కోరిక ఉండాలి, కోరిక డ్రీమ్. ఆ డ్రీమ్ ఉంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతుంది. అన్నీ ఉన్నాయి మనకు, కానీ మన కోరిక లేకుంటే ఏం చేయలేదు. కాబట్టి మీరందరూ డ్రీమ్స్ ఒకవేళ ఎవరు రాయకుంటే రాసి పెట్టండి, రాసి పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. నా పేరు హరీష్ రెడ్డి, నాకు ఎక్స్ ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్కి రాకుండా అయితే 8 years జాబ్ చేస్తే నాకు 30,000 శాలరీ వచ్చింది. కానీ ఈ బిజినెస్కి వచ్చి కరెక్ట్ 3.5 years అయింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 370 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 1,69,000. నా జీవితంలో నేను కారు ఉంటాను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఇట్లా చెప్పారో ఫస్ట్ నేను ఇట్లా ఒక రోజు విన్నానో ఆ రోజు నాకు అనిపించింది, ఒక చిన్న నమ్మకం వచ్చింది. అట్లా మెల్లమెల్ల మీటింగ్స్ రెగ్యులర్ రావడం వల్ల నమ్మకం స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత అది నిజం ఒక 1.5 yearలోనే ఈ బిజినెస్ నుంచి ఒక 10 lakhs వరకు ఒక టాటా ఫండ్స్ కార్ తీసుకున్నాం. సో మీరు కూడా ఏంటంటే నమ్మాలన్నమాట. నమ్మకం అనేది ఉంటేనే ఈ బిజినెస్లో మన సక్సెస్ వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మాట్లాడేది ఇవంతా నిజాలా కదా? ఏమన్నా అబద్ధాలా? ఇదేమన్నా మీ కలల డ్రీమ్స్ కాదు కదా, అవునా కదా? సో ఇప్పుడు ఒకటి నమ్మకం ఎట్లా అంటే, ఇప్పుడు మనం అందరం పడుకుంటాం, నైట్ పడుకునేటప్పుడు అలారం పెట్టుకుంటారా లేదా? తెల్లారి లేస్తామని నమ్మకంతోనే కదా తెల్లారి లేవమని చెప్పేసి మనం పెట్టుకుంటారా? అర్థమవుతుందా? ఈ బిజినెస్లో కూడా ఆల్రెడీ సక్సెస్ ఉంది. మనకంటే ముందు కొన్ని వేల మంది ఆల్రెడీ సక్సెస్ అయ్యారు దీంట్లో. మరి ఇంతమంది అయినప్పుడు నేనెందుకు కానీ ఒక చిన్న నమ్మండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యిండు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సక్సెస్ అయ్యిండు, ఒక డాక్టర్ సక్సెస్ అయ్యింది అంటే మీరు అవుతారా కదా? ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ.
సో ఒకటే ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఈ బిజినెస్లో నిలబడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ఒక స్కూల్ పంపించారు, ఒక రోజు పోగానే సర్టిఫికేట్ ఇస్తారా? రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? 1 year అయిపోతుంది, యాన్యువల్ రిపోర్ట్ వస్తుంది. సార్ నో, ఈ బిజినెస్లో కూడా మీరు ఒక 1 year రెగ్యులర్ ఎవ్రీ ట్యూస్డే రోజు మధ్యాహ్నం ఇక్కడ కూర్చోండి, మెల్లమెల్లగా నేర్చుకుంటూ మనం కొంతమందికి నేర్పించినాం అనుకోండి, బిజినెస్ ఆటోమేటిక్గా పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తాం. సో అందరూ కూడా రైట్ డిసిషన్ తీసుకోండి. ఒకటేంటంటే మీరు ఎవరి సలహాలు తీసుకోకండి. మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ వాళ్ళ బిజినెస్లో ఉన్నారా? మరి వాళ్ళకి బిజినెస్ తెలియనప్పుడు వాళ్ళ సలహాలు మీరు తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారా? వాళ్ళు ఏంటంటే మీరు చేయొద్దు, మేము మీరు చేయకండి అట్లా చెప్తారు. అర్థమైందా? సో వాళ్ళ మాట వింటే మీరు కూడా అక్కడ ఆగిపోతారు. సో కాబట్టి మీరు ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ మాట వినండి, నమ్మండి. వాళ్ళతో మీరు ఒక 2 years ట్రావెల్ చేయండి, మీరు కూడా 1 lakh ఇన్కమ్లో ఉంటారు. 1 yearలో మీ దగ్గర ఓన్ కార్ ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. ఆర్ యూ ఎక్సైటెడ్? సో ఇది కాదండి, అయితే నా ఎక్సైట్మెంట్ ఇది కాదు అంటే కదా. ఎక్సైట్మెంట్ లేకపోతే నా నోట్లకి మాటలేదా? ఆర్ యూ ఎక్సైటెడ్? కాదు, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. ఇంకా ఎక్కువ అరవచ్చు, కాకపోతే ఏంటంటే మళ్ళీ పక్కన వాళ్ళు వచ్చి మనం డిస్టర్బెన్స్ చేస్తారు, అంతే కదా. సో అందరికీ, కొత్త వాళ్ళందరికీ, ఫస్ట్ టైం మనం చూస్తున్న వాళ్ళందరికీ మైసెల్ఫ్ రవి అండి. నేను కూడా చదువుకుంటూ డిప్లొమా అంటే ఐడియా ఉండొచ్చు అందరికీ, 10th అయిపోగానే డిప్లొమా. సో ఆ డిప్లొమా చదువుకుంటూ ఈ బిజినెస్ అనే కెరియర్ బిల్డ్ చేస్తున్నాను. ఇంతకుముందుకు ఏం పార్ట్ టైం చేసేది, ఇప్పుడు కెరియర్ బిల్డ్ చేస్తున్నాను. ఎందుకనంటే రిజ్యూమ్లు పట్టుకొని ముఖాలు అరిగేదాకా చుక్కలు అరిగేదాకా తిరుగుతాను, అంతే కదా. సో ఆల్రెడీ జాబ్ పోయే వాళ్ళకి తెలుస్తుంటుంది, జాబ్ అప్లై చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది. సో ఇట్లా నేను ఒక 2.5 years నుంచి కెరియరే బిల్డ్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 43 రూపాయలు మాత్రమే. మీకు కూడా అందరికీ రావచ్చు కదా, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు అట్లా రావచ్చు కదా. సో నాకు కూడా ఫస్ట్ మంత్ జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్నందుకు 43 రూపీస్ వచ్చింది. కాకపోతే లాస్ట్ మంత్ ఇన్కమ్ నాది ఆల్మోస్ట్ 72,000 ప్లస్ ఇన్కమ్ వచ్చింది. అందరికి చెప్పడం మర్చిపోతున్నాను నేను. సో జస్ట్ నా ఏజ్ ఏంటంటే 19 సంవత్సరం మాత్రమే, 19 సంవత్సరం. సో ఒకసారి ఆలోచించండి, నేను తీసుకున్నది ఎప్పుడనంటే ఇందాక సార్ చెప్పింది కదా 18 సంవత్సరాల కానీ 18 సంవత్సరాలు ఉంటేనే ఈ బిజినెస్కి రావచ్చు అన్నారు కదా. కాకపోతే ఏంటంటే నాకు 18 సంవత్సరాలు లేకుండా ఈ బిజినెస్కి వచ్చినట్టు. ఇప్పుడు 19 అంటే నేను 2 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. ఎప్పుడు స్టార్ట్ చేసి 17 కదా. 17 కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ మీ డ్రీమ్ మీకు కరెక్ట్ ఉంటే, అంటే మీ డ్రీమ్ మీకు స్ట్రాంగ్ ఉందనుకో 17 ఏళ్ళ కదా 16 ఏళ్ళ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒకప్పుడు నేను కూడా ఇట్లా అడిగిన మీటింగ్కి రాలేదు, జస్ట్ ఇట్లా స్టూడెంట్స్ అంటే ఎట్లుంటుంది, ఇక తిరుగుతుంటే తెలుస్తుంటుంది. అట్లా తిరిగేటప్పుడు ఒకసారి పరిచయం అయ్యేటో అడిగినాం జస్ట్. కాకపోతే ఏంటంటే ఆ రోజు చెప్పిన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, సో ఎంతో మంది ఉన్నారు అందులో. ఒక అంటాం కదా ఐస్ క్రీమ్ సెల్లర్ నుంచి ఒక IAS ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు గోల్డ్. ఇందాక బుక్లో చూపెట్టారు కదా సార్ వాళ్ళు, అప్పుడు మేము లేం బుక్లలో. సో ఇందాక చూపెట్టారు కదా వాళ్ళందరూ ఉండే. బట్ ఏంటంటే నేను ఆ రోజు మీటింగ్ చూసి అక్కడ ఒక స్టూడెంట్ కూడా లేకుండే, సో ఈ స్టూడెంట్ ఇలా నేనెందుకు ఉండొద్దని ఆ రోజు డ్రీమ్ చేస్తున్నాను. సో ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో ఆ గ్రూప్లలో నేను ఎందుకు స్టూడెంట్ ఉండొద్దని నేను డ్రీమ్ చేసిన, అదే డ్రీమ్ని ఎగ్జాక్ట్లీ నేను 2 yearsలో డ్రీమ్ చేసిన క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలని. ఈరోజు క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 72,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఎప్పుడన్నా చిరాకు లేసింది అనుకో నా సొంత కార్లో కాల్చుకుంటాను, చిరాకు లేసి. సో ఒక్కసారి ఆలోచించండి, నాకెందుకు ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీకెందుకు కావు? సో ప్రతి ఒక్కరు మీరందరూ డిసైడ్ చేసుకోండి. కానీ మీ ఏజ్ తోటి సంబంధం లేదు మాకైతే, మీ డ్రీమ్ తోటి మాకు సంబంధం, అంతే. మీ కళలతో మాకు సంబంధం. ఎవరైనా సరే, ఈవెన్ నా టీంలో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, కానీ నాకన్నా పెద్దవాళ్ళు వచ్చినా కానీ నేను ఒకటి చూస్తాను, పెద్దవాళ్ళు అనవసరం లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉందనుకో, వాళ్ళతో పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. మీ అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ ఉంటే ఇట్లా మాట్లాడండి. ఆర్ యూ ఎక్సైటెడ్? సో మీ అందరికి డ్రీమ్స్ ఉంటే మేమందరం ఉన్నాం గెలిపిస్తేందుకు. ఇంకా చాలా మంది పెద్ద లీడర్స్ ఉన్నారు గెలిపిస్తేందుకు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ.